ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈరోజు నేను ఒక సన్ స్క్రీన్ లోషన్ మీకు చూపిస్తానండి. ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూస్ఫుల్ అయ్యే సన్ స్క్రీన్ అనమాట. సో అది ఏంటి అంటే చూపిస్తున్నాను మీకు. గుడ్ వైబ్స్ నుంచి సన్ స్క్రీన్ లోషన్ ఇది. సో సన్ స్క్రీన్ లోషన్ వైడ్ స్పెక్ట్రమ్ అండ్ ప్రొటెక్షన్ అనమాట. సో నేను ఇంతకుముందు వీడియో చేసిన దానిలో అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి నేను లోటస్ సన్ స్క్రీన్ అది చూపించాను. చాలామంది డ్రై స్కిన్కి అడిగారు. సో ఇప్పుడు గుడ్ వైబ్స్లో ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్కి యూస్ఫుల్ అయ్యే సన్ స్క్రీన్ అనమాట ఇది. సో దానిలో అడిగిన డౌట్స్ అన్ని ఇక్కడ నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో, ఓకేనా? తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు మనం సన్ స్క్రీన్ ఎందుకు యూస్ చేయాలి, యూస్ చేయకపోతే నష్టాలు ఏంటి, ప్రతిదీ కూడా మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ దీని గురించి అయితే తెలుసుకుందాము. సో ఇది వచ్చి SPF 50 UVB అండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించండి, SPF క్యాలిక్యులేట్ చేసుకున్నారు అంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది, మనకు ఎన్ని మినిట్స్ వరకు, ఒక రోజంతా ఉంటుందా సన్ స్క్రీన్ లోషన్, ఈ డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీకు. సో దీని గురించి కంపల్సరీ మీరు తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో SPF 50 ఉంది, UVB ఉంది అంటే అల్ట్రా వైలెట్ బర్నింగ్, అండ్ అలాగే PA+++ ఉంది అంటే 3+ ఉన్నాయి. UVA అనమాట అంటే అల్ట్రా వైలెట్ ఏజనింగ్ అనమాట. సో మనకి వయసు ద్వారా వచ్చే ముడతలు కానీ ఇవన్నీ తగ్గిపోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే వయసు అంటే నార్మల్గా నాట్ ఓన్లీ మన బాడీ కండిషన్ అనమాట. సో ఎండలో అంటే మనకి ఆ రేస్ ఏవైతే యూవీ రేస్ వస్తున్నాయో వాటి వల్ల మనకి ఏజనింగ్ అవుతుంది అనమాట. అంటే అంటే మనం అంత ఏజ్ కాకపోయినా పెద్ద ఏజ్ లాగా కనిపించే ఛాన్సెస్ ఉండే రేస్ అనుకోండి అవి, ఓకేనా? ఆ రేస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఏజనింగ్ ఎక్కువైపోతుంది అనమాట. ఇక్కడంతా వింకిల్స్ రావడం, ఇక్కడ సో క్రోఫీట్ రావడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మనం ఫేస్ చేస్తాం అనమాట. ఎక్కువ దాదాపు కళ్ళ కింద వచ్చేస్తాయి అనమాట. కళ్ళ కింద అలాగే నుదురు భాగంలో మనకి ఎక్కువ ముడతలు వచ్చే అవకాశం ఉంది, అంటే ఆ వింకిల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో PA+++ అంటే 3++ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ కనుక మీరు వాడారు అంటే మనం దాని నుంచి తప్పించుకోవచ్చు. అండ్ అలాగే SPF 50 అంటే UVB అంటే ఇన్ని మినిట్స్ అనేది మనకు ఉంటుంది అనమాట. నార్మల్గా 25 అట్లాగే 50 500 మినిట్స్ ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే 50 × 10 వేసుకోవచ్చు అనమాట. సో అట్లా 500 మినిట్స్ అవుతుంది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అంటే దాన్ని బట్టి ఇంతసేపు మనకి సన్ స్క్రీన్ ఉంటుంది ఫేస్ మీద. సో ఇన్ని మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. అలా ఎన్ని టైమ్స్ అయినా రోజులో మనం చేయొచ్చు అనమాట సన్ స్క్రీన్ని. చూసారు కదా, ఇప్పుడు ఈ గుడ్ వైబ్స్లో కూడా SPF 50 ఉంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి 50 మీకు రివర్స్లో కనిపిస్తుంది, ఇది 50. సో ఈ 50 అంటే ఆల్మోస్ట్ లైక్ 500 మినిట్స్ అనమాట. 500 మినిట్స్ వరకు మనకి సన్ స్క్రీన్ చక్కగా ఉంటుంది ఫేస్ మీద. సో ఇప్పుడు నేనైతే ఎటువంటి మేకప్ లేదండి, మీకు అప్లై చేసి చూపిద్దామని ఏం వేయలేదు. సో ఇది వేస్తాను ఫస్ట్. తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా క్రీమ్స్ అప్లై చేసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా అప్లై. అంటే సన్ స్క్రీన్ మనం ఇప్పుడు పెట్టిన తర్వాత కంపల్సరీ బయటకు వెళ్తాము, మరి అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మేకప్ కానీ ఏదైనా క్రీమ్స్ అప్లై చేసుకోవడం కంపల్సరీ. కాకపోతే మనకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోవాలి ఫేస్లో. అది సన్ స్క్రీన్ మంచిగా పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి ఫేస్లో మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. సో అప్పుడు మనం మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చు. మాయిశ్చరైజర్ మీద మీరు డైలీ ఏదైనా క్రీమ్ యూస్ చేస్తుంటే అదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో నార్మల్ మేకప్ అనుకోండి, ఒక ప్రైమర్ని మనం ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే సన్ స్క్రీన్ కూడా పెట్టుకొని వెళ్ళాలి. నాట్ ఓన్లీ లైక్ ఇన్ సమ్మర్స్ అండి, వెన్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ సమ్ క్లౌడీ క్లైమేట్ కూడా, అంటే కొంచెం మబ్బు వచ్చింది ఈరోజు అంటారు, కొంచెం లైట్గా ఎండ ఏం పెద్ద లేదు అంటారు, ఆ టైంలో కూడా మనం సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేయాలన్నమాట. ఇంకేమంటే ఫ్రెండ్స్, ఒక్కసారి దీన్ని చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో డిడ్ యూ నో దట్ ఫ్రీక్వెంట్ సన్ ఎక్స్పోజర్ కెన్ కాజ్ స్కిన్ ఏజనింగ్? సో దీనిలో ఇచ్చున్నారు SPF 50 ఇన్ ద సన్ స్క్రీన్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద నేచురల్ హార్మ్ఫుల్ UV రేస్ అండ్ PA++ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ UVA రేస్ అనమాట. అంటే ఏజనింగ్ ఒకటి, బర్నింగ్ ఒకటి. And Good Vibes sunscreen is specially formulated to protect your skin from sun damage, aging and skin darkening. సో సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి మనం కంపల్సరీ యూస్ చేసుకోవాలండి. లైక్ ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే మరి నైట్ పడుకునేటప్పుడు యూస్ చేసుకోవాలన్నారు. నైట్ పడుకునేటప్పుడు ఏమీ అవసరం లేదు, నైట్ క్రీమ్స్ ఉంటాయి కాబట్టి అది అప్లై చేసుకొని పడుకోవచ్చు. కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేయండి. అలాగే మార్నింగ్ టైం ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్స్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్ చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ యూస్ చేసుకోవాలి. అండ్ ఐస్లోకి వెళ్ళకుండా చూసుకోండి, ఒకవేళ వెళ్తే అట్లా వాష్ చేసేసుకోవడం. సో ఇది కూడా చాలా మంచిదండి. నార్మల్గా బెస్ట్ సన్ స్క్రీన్స్ అంటే మనకి ఉండేది లాక్మీ ఒకటి,
లోటస్ ఒకటి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు గుడ్ వైబ్స్ కూడా మీకు మంచి కాంబినేషన్ స్కిన్కి, అలాగే నార్మల్ ఆయిల్ స్కిన్కి, సెన్సిటివ్ స్కిన్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది కాబట్టి గుడ్ వైబ్స్ కూడా మనం మంచి ప్రోడక్ట్ అని విన్నాం కాబట్టి సో హ్యాపీగా గుడ్ వైబ్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా ఉంది ఫార్ములేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఇది క్రీమీ టెక్స్చరా లేకపోతే జెల్ అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ప్రోడక్ట్ తీస్తున్నాం చూడండి. ఓకే, ఇది టోటల్గా క్రీమీ అండి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఇది క్రీమీగా ఉంది కదా, మరి ఆయిల్ స్కిన్ వాళ్ళకి హెల్ప్ అవుతుందా అంటే క్రీమీగా ఉన్నది ఆయిల్ స్కిన్ వాళ్ళకి యాక్చువల్గా పనికిరాదనమాట. మనకి ఎప్పుడైనా సరే లోటస్ అంటే జెల్ టైప్లో ఉండేవి మనం చూస్ చేసుకోవాలి ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే కనుక. డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఇలాంటి క్రీమ్ బేస్డ్వి యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు నేను అప్లై చేస్తాను. సో ఇది పర్టికులర్గా అన్ని స్కిన్ టైప్స్కి హెల్ప్ఫుల్లే, కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సెన్సిటివ్ అండ్ కమింగ్ టు ఆయిల్ స్కిన్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో ఒకసారి ఇదే పెడదాము. ఇది బ్లెండ్ అవుతుందో లేదో చూపిస్తాం మీకు. మీరు అప్లై చేసేటప్పుడు నార్మల్గా ఇట్లా పెట్టి రుద్దేయకుండా కొంచెం సర్క్యులర్ మోషన్లో, అప్వర్డ్ మోషన్లో చూడండి. ఇదేమవుతుందంటే కొంచెం చూడండి మీరే, క్రీమ్ బేస్డ్ కాబట్టి లైక్ ఏదో మేకప్ పెట్టినట్టుంది అనమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది, నైట్ పెట్టుకున్నప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే ఏసీలో ఉంటాం, అంత ఎండ మనకి తగలదు. అప్పుడు మనం కానీ ఇది యూస్ చేసాం అనుకోండి ఏమవుతుందంటే కాసేపటికి మనకి ఆయిల్ స్కిన్ వాళ్ళ గురించి చెప్తున్నాను, ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా చెమట వచ్చేయడం, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఇది మొత్తం కారుతుంది అనమాట. ఇంకా ఇది ఎలా అయిపోతుందంటే కొంచెం ఏమంటారు, కొంచెం జుడ్జుడ్డుగా అయిపోవడం అలా అయిపోతుంది అనమాట. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది మాత్రం డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత క్రీమీగా ఫామ్ అవుతుందో లేయర్. సో నేను వాడిన సన్ స్క్రీన్స్లో లోటస్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయిల్ స్కిన్కి ప్రత్యేకంగా జెల్ ఉండేవి బాగుంటాయి అనమాట. ఈవెన్ మీరు ఫేస్ వాష్ అయినా తీసుకోండి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి కొంచెం జెల్ ఉండేవి చాలా బాగుంటాయి అనమాట. డ్రై స్కిన్ వాళ్ళకేమో క్రీమీగా ఉండేవి కొంచెం బాగుంటాయి వాళ్ళకి. మనకేంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే కనుక సో కంపల్సరీ వీ నీడ్ టు గో ఫర్ సమ్ జెల్ బేస్డ్ ఫేస్ వాషెస్ అనమాట. అంటే కంపల్సరీ ఆయిల్ స్కిన్ వాళ్ళు. సో డ్రై స్కిన్ యూ కెన్ గో ఫర్ సమ్ క్రీమీ బేస్డ్ ఫేస్ వాషెస్ అండ్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ లోషన్స్. సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ రెండిట్లో. చూసారా నాకు ఇప్పుడే పెడుతుంటే ఎలా ఉందో, ఇది ఇప్పుడు బాగానే ఉంది. నార్మల్గా చెప్పాలంటే ఏదో మేకప్ పెట్టినట్టుంది నా ఫేస్కి, ఇంకా ఉంది చూసారా కొంచెం వేస్తేనే. సో ఇది బయటికి వెళ్తే వెంటనే జుడ్డు అయిపోతుంది అనమాట. సో ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి అంత బాగోదు. అంటే దాని మీద అయితే అన్ని స్కిన్ టోన్స్కి సూటబుల్ అని ఇచ్చారు, కానీ బట్ స్టిల్ నా ఒపీనియన్ ప్రకారం దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆయిల్ స్కిన్, ఓన్లీ డ్రై స్కిన్ కానీ నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఎవరన్నా ఇది వాడున్నారా ఆయిల్ స్కిన్ వాళ్ళు, మీ ఒపీనియన్ కూడా నాతోటి షేర్ చేయండి. ఈవెన్ చేతికి రుద్దినా కూడా అంతే ఇంకా తెల్లగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడే మీరు చూడండి నా ఫేస్ తెల్లగా కనిపిస్తుంది కదా, ఏదో ఒక ప్యాచ్ పెట్టినట్టుంది కదా. సో అదనమాట. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకి సూటబుల్ అండి. అండ్ అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా సూటబుల్. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే కమెంట్స్లో నేను చెప్పింది పూర్తిగా వినకుండా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట, ఇది నార్మల్కి బాగుంటుందా, కాంబినేషన్ బాగుంటుందా అని. సో మీరు వీడియో పెట్టినప్పుడు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతాం మనం కనుక కంప్లీట్గా చూడకపోతే. అఫ్కోర్స్ బోర్ కొడుతుంది, బట్ చూస్తే బెటర్ కదా, ఒకసారి కదా మనం చూస్తాం, మళ్ళీ ఏం చూడం కదా. సో ఒకసారి మొత్తం చూడండి ఓకేనా. ఇది అప్లై చేయడం అంతా కూడా చూపించాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడే చెప్పేస్తున్నారు. యాక్చువల్లీ ఇది 500 minutes అని చెప్పాను కదా. 50 అనగానే మీకు SPF 25 అనుకోండి, 25x10 వేసుకోండి ఓకేనా. సో ఇక్కడ యూజ్ అట్లీస్ట్ 20 minutes బిఫోర్ ఎక్స్పోజర్ టు సన్, రీఅప్లై ఎవ్రీ 3-4 hours ఫర్ మ్యాక్సిమం ప్రొటెక్షన్ అనమాట. సో ఇది అప్లై అంటే సన్లోకి మనం వెళ్ళే ముందే, అంటే కొంచెం ఫేస్లోకి అబ్జర్వ్ అవ్వాలి కదా, అట్లీస్ట్ ఒక 20 minutes ముందే మనం సన్ స్క్రీన్ పెట్టేసుకోవాలి. సన్ స్క్రీన్ ఇప్పుడు పెట్టేసుకున్నాను కదా, ఒక 2-3 minutes వరకు దీన్ని ఇలా వదిలేసి తర్వాత నేను ఇక్కడ సీరం పెట్టుకుంటాను, లేకపోతే ఏదైనా ఒక నైట్ క్రీమ్ పెట్టుకుంటాను, లేకపోతే ఏదైనా నార్మల్ రెగ్యులర్ క్రీమ్ ఏదైనా పెడతాను, మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను, ఏదైనా చేయొచ్చు అనమాట. జస్ట్ ఒక్క 2 minutes అలా వదిలేయాలి, ఎందుకంటే ఇది స్కిన్లో కొంచెం వెళ్ళాలన్నమాట. మరీ స్కిన్ టోటల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నా ముందు మీరు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. దీనిలో నేను ఇంగ్రీడియంట్స్ చదువుతాను. DM వాటర్ ఉంది, ఓకే, మల్గేట్, ప్రొపలిన్, గ్లిజరిన్, ఓకే, దీనిలో ఆలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంది, సన్ఫ్లవర్ ఉంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి,
అండ్ దీనిలో పారాబిన్స్ అనేవి లేవన్నమాట. సో బెస్ట్ కదండి. పారాబిన్స్ లేని ప్రోడక్ట్ ఏదైనా మనకు వచ్చింది అంటే దాన్ని ఒక గిఫ్ట్ లాగా మనం ఫీల్ అవ్వాలి. పారాబిన్స్ ఎక్కువేం వాడట్లేదు. పారాబిన్స్ అంటే కెమికల్స్ అనమాట, విచ్ కాజెస్ క్యాన్సర్. మనకి క్యాన్సర్ వస్తుంది ఆ పారాబిన్స్ యూస్ చేయడం వల్ల. సో మనమేం ప్రతిరోజు ఎక్కువ పారాబిన్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఏమి యూస్ చేయటం లేదు అనుకుంటే గనక మీరు పారాబిన్ ఉండే సన్ స్క్రీన్ తీసుకోవచ్చు. బట్ రికమెండ్ అంటే ఉన్న ప్రోడక్ట్స్ ఏమి ఎక్కువ యూస్ చేయడం లేదు కదా, ఇది యూస్ చేసుకుంటే పర్లేదంటే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను అలాగే ఈ లోషన్ మీకు చూపించాను కదా, లోటస్ సన్ స్క్రీన్ లోషన్. దీనిలో ఉన్న బ్యాక్లాగ్ ఏంటంటే దీనిలో పారాబిన్స్ ఉన్నాయన్నమాట. సో నేనేంటంటే ఎక్కువ పారాబిన్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఏమి యూస్ చేయట్లేదు. ఇదైతే ఫెంటాస్టిక్గా ఉంటుంది ఫేస్ మీద. అండ్ దీంతోపాటు లాక్మీ కూడా చాలా బాగుంటుంది. సో నాకు ఈ జెల్ బేస్డ్ చాలా నచ్చింది కాబట్టి నేను ఇదే అప్లై చేస్తున్నాను. అంటే ఓన్లీ ఫర్ సమ్మర్స్ కాబట్టి ఇట్స్ ఓకే అన్నట్టు తీసుకున్నా. మీకు అసలు ఇష్టం లేదు అంటే డోంట్ గో ఫర్ లోటస్ అనమాట. పారాబిన్స్ లేని ప్రోడక్ట్స్ వెతుక్కోండి. దానిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట, గుడ్ వైబ్స్ అనేది. దీనిలో పారాబిన్స్ మనకి లేవన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 300 రూపీస్ అండి ఇది. సో మనకి చాలా రోజులు వస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఏప్రిల్ అంటే మే, జూన్, అఫ్ కోర్స్ మే కంప్లీట్గా కూడా వస్తుంది. 1.5 months లైక్ 2 months వరకు కంప్లీట్గా వస్తుందండి ఈ ప్రోడక్ట్. సో మనం షేర్ చేసుకోవచ్చు. లైక్ 150 అనుకోవచ్చు. 150 రూపీస్ పెట్టి ఈ మంత్ కొనుక్కున్నాం అనుకోవడం, నెక్స్ట్ మంత్ ఒక 150 పెట్టి కొనుక్కున్నాం అనుకొని తీసుకోవాలి ప్రోడక్ట్ అయితే. సో మీకు నచ్చితేనే ఫ్రెండ్స్. అండ్ మీకు ఇది కావాలనుకుంటే నేను లింక్ చెక్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ చూసుకోండి, నచ్చితే తీసుకోండి, ఓకేనా. సో మీ డౌట్స్ అయితే ఇంత క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి కమెంట్ బాక్స్లో జస్ట్ కమెంట్ చేయండి. నేను కమెంట్లో రిప్లై ఇస్తాను. అదర్వైజ్ నేను వీడియోలో కంపల్సరీ ప్రతి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మనం మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం, ఓకేనా. బాయ్.